పెరుగుతున్నటువంటి టెక్నాలజీతో పాటు సైబర్ నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. సామాన్యులే కాదు, అగ్ర హీరోలు కూడా దీని బాధితులే. సైబర్ నేరాల బారిన మేము కూడా పడ్డాం. ఇది అగ్ర హీరో నాగార్జున చేసినటువంటి కామెంట్స్. పెరుగుతున్నటువంటి టెక్నాలజీ తోటి ఏ స్థాయిలో టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోవడం, అదే స్థాయిలో సైబర్ క్రైమ్ మోసాలు కూడా పెరిగిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. దీని మీద అవగాహనకు సంబంధించి నాగార్జున ఒక అలర్ట్ ఇచ్చారు. 4 ఏళ్ల క్రితం నేను కూడా ఒక సైబర్ మోసం బారిన పడ్డాను, నేను కూడా ఒక బాధితుడిని, ఒక ఫ్రాడ్కి గురయ్యానంటూ కూడా ఆయన చెప్పారు. బ్యాంక్ అధికారి పేరుతో నన్ను ట్రాప్ చేశారని కూడా నాగార్జున చెప్పారు. ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఇబ్బంది పెట్టారు. పదే కాల్స్ రూపంలో నాకు చాలా కాల్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో మీరు ఇన్వెస్ట్ చేయాలని చాలా నమ్మశక్యంగా, ఆచితూచి, నెమ్మదిగా, చాలా ఒబీడియంట్గా మాట్లాడి ఒక సైబర్ ఫ్రాడ్ మోసానికి అయితే నేను గురయ్యాను, వారు నన్ను మోసం చేశారనేటువంటి మాట. అందుకే పెరుగుతున్నటువంటి టెక్నాలజీలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి నెలకోసారి వైఫై పాస్వర్డ్ సైతం చేంజ్ చేస్తా, వారానికోసారి పాస్వర్డ్లన్నీ మార్చేస్తా. అది అకౌంట్స్కి సంబంధించి కావచ్చు, ఫోన్కు సంబంధించి కావచ్చు, అన్ని చేస్తారని చెప్తున్నారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిందే. ఇది నాగార్జున ఇచ్చినటువంటి పిలుపు. అయితే తాను చెప్పినటువంటి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఏంటంటే, తన ఫోన్లో తాను సెల్ఫీలు తీసుకోవడం కానీ, ఇంపార్టెంట్ ఇష్యూస్కి సంబంధించినవి షేర్ చేయటం కానీ నేను చెయ్యను. నా ఫొటోసే నేను తీయను. ఒకవేళ నేను నా మొబైల్లో ఫోటో దిగితే ఆ ఫోటోను కూడా ఆ ఫేస్ రికగ్నైజేషన్ కింద యూజ్ చేసి ఇంకేదైనా మోసాలకు పాల్పడతారేమో, నేను అంత అప్రమత్తంగా ఉంటాను. నా వైఫైని కూడా ఏమైనా క్రాక్ చేస్తారేమోనని నేను చాలా జాగ్రత్తగా ఉంటానని చెప్తున్నారు నాగార్జున. ఒకసారి నాగార్జున ఏమన్నారు చూద్దాం. I carry my phone. I am always worried who will hack into my phone. I actually change my password every 15 days into my own phone. I change my Wi-Fi password at home every 1 month or 2 months because they can hack into it. And I really don't take any photographs on my phone. There is no photographs. So, being a celebrity, I have to be careful about all of this. But I can imagine what they can do to an innocent senior citizen. Or నేను అప్రమత్తంగా ఉంటానని, అనుమానాస్పద లింకులు మరియు కాల్స్ కు దూరంగా ఉంటానని, ఆన్లైన్ లో డబ్బు చెల్లించే ముందు వాస్తవాలను నిర్ధారించుకుంటానని మరియు సైబర్ సురక్షిత దేశ నిర్మాణంలో నా వంతు సహాయం చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. మిల్కర్ కరేంగే, ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్. Thank you so much, sir. Can we have all of you please be seated, and also request all the dignitaries to please be seated. Can we huge round of applause for sir for giving us the pledge? నేను అప్రమత్తంగా ఉంటానని హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి సురక్షా తిరంగా సైబర్ అవగాహన సదస్సులో టాలీవుడ్ అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున పాల్గొని తనకు అలాగే తన కుటుంబానికి ఎదురైనటువంటి సైబర్ మోసాల అనుభవాలను ఆయన పంచుకున్నారు. ఇటీవల వెలుగు చూస్తున్నటువంటి సైబర్ మోసాలు అంటే ఫోన్ చేసి ఒబీడియంట్గా ఓటీపీ అడగడం కావచ్చు, మన అకౌంట్లో ఉన్నటువంటి డబ్బు మాయమైపోయినటువంటి విధానం, అలాగే మనకు వచ్చేటువంటి లింక్స్ని మనం క్లిక్ చేస్తే మన అకౌంట్స్ కానీ మొబైల్స్ కానీ ఏ విధంగా హ్యాక్ అయిపోతాయి, మన మెయిల్ ఐడీలు కూడా ఏ విధంగా హ్యాక్ అయిపోతాయి, మన సిమ్లు కూడా ఎలాగో స్వాప్ చేసి ఇమ్మీడియట్గా మనకు వచ్చేటువంటి కాల్స్ కావచ్చు, మనకు వచ్చేటువంటి ఓటీపీలు కూడా ఎదుటి వారికి ఏ విధంగా వెళతాయి, వీటి మీద నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ మీరు సైబర్ మోసానికి గురైతే ఇమ్మీడియట్గా మీరు కాల్ చేయవలసిన నెంబర్స్ ఇవి అని కూడా నాగార్జున చెప్తూ ఉన్నారు. సైబర్ మోసాలకు సంబంధించి ఇమ్మీడియట్గా మీరు రెస్పాండ్ అయితే 1 గంట లోపల మీరు కోల్పోయినటువంటి డబ్బుని మీరు తిరిగి పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది నాగార్జున చెప్పినటువంటి మాట. సైబర్ మోసాల విషయంలో రాష్ట్రాలు దేశాలు దాటి కూడా ఇతర దేశాల్లో ఉండి కూడా మన విషయంలో, మన అకౌంట్ విషయంలో, మన సోషల్ మీడియా హ్యాక్ చేసే విషయం కావచ్చు, వీటన్నిటి విషయంలో జరుగుతున్నటువంటి మోసాలని మీరు ఈ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఇది నాగార్జున చెప్పినటువంటి పరిస్థితి. సైబర్ మోసాల మీద ఎంత అవగాహన పెంచుకున్నప్పటికీ రోజు రోజుకి అది రూపాంతరం చెందుతున్నటువంటి
విధానాన్ని, అంటే మనం కూడా టెక్నాలజీ ఏ విధంగా అప్డేట్ అవుతుందో సైబర్ మోసాలు కూడా అదే విధంగా అప్డేట్ అవుతాయి. కాబట్టి మీరు కూడా ఆ విషయంలో ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండాలి. మీకు ఏ ఇబ్బంది వచ్చినా సైబర్ మోసానికి మీరు గురైన ఇమ్మడే దీనికి సంబంధించి సైబర్ క్రైమ్ విభాగానికి మీరు ఫోన్ చేసి వారికి కంప్లైంట్ చేసి మీరు ఎంత వేరే డబ్బు కోల్పోయారు, లేకపోతే దీనికి సంబంధించి మీరు ఏ విధంగా మీ అకౌంట్ హ్యాక్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం. టెలిగ్రామ్ కావచ్చు, ఇన్స్టా, ఫేస్బుక్, వాట్సాప్ ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి హ్యాక్ అవ్వటం, మనం పంపించినట్లుగా వేరే వాళ్ళకి ఏపీకే ఫైల్స్ వెళ్ళడం కూడా మనం చూస్తుంటాం. తిరిగి వాళ్ళే నా అకౌంట్ హ్యాక్కి గురైంది, సో ఎవరో హ్యాక్ చేశారు, దీని నుంచి వచ్చేటువంటి మెసేజెస్ కానీ లేకపోతే దాని నుంచి వచ్చేటువంటి ఏపీకే ఫైల్స్ కానీ మీరు దయచేసి క్లిక్ చేయవద్దు, ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. సో దీనికి సంబంధించి అవగాహన అయితే చేశారు. ఆయనకి గతంలో ఎదురైనటువంటి ఒక అనుభవానికి సంబంధించి క్లియర్గా నాగార్జున చెప్పినటువంటి విధానాన్ని ఒకసారి చూద్దాం. బ్యాంక్ అధికారి పేరిట నాకు కాల్ వచ్చింది, ఒక వ్యక్తి బ్యాంక్ అధికారిగా నటిస్తూ ఫోన్ చేశాడని నాగార్జున తెలిపారు. నమ్మించేటువంటి ప్రయత్నం అయితే చేశారు. అప్పుడు మాట్లాడుతూ కూడా నాగార్జున గారు, మీరు బిజినెస్లో చాలా స్మార్ట్ అని విన్నాం, స్టాక్ మార్కెట్లో లేదా ఈ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్లో ఎందుకు పెట్టుబడి పెట్టకూడదు, ఇందులో ఊహించని లాభాలు వస్తాయంటూ కూడా నమ్మబలికారని కూడా ఆయన చెప్పారు. సాధారణంగా తన ఆర్థిక వ్యవహారాలన్నీ మేనేజర్లు చూసుకుంటారని, అయితే నేరుగా బ్యాంక్ అధికారి పేరిట ఫోన్ రావడంతో నిజమేనని నమ్మి ఆ మాటల్లో పడి సైబర్ నేరగాళ్ల మాయలో మోసపోయానని నాగార్జున అంగీకరించారు. సైబర్ క్రిమినల్స్ ఎంత తెలివిగా బురుడి కొట్టిస్తారో ఆ ఘటనతో తనకు అర్థమైందని కూడా నాగార్జున చెప్పారు. డిజిటల్ అరెస్ట్ బెదిరింపుల్ని కూడా మనం ఇటీవల రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చు, వృద్ధ దంపతుల్ని మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేశాం, మీరు ఎవరికి ఫోన్ చేయొద్దు, మీ అకౌంట్స్ కానీ ఇవన్నీ కూడా మా ఆధీనంలోకి వచ్చాయని నకిలీ పోలీసులమని ఇతరత్ర సైబర్ మోసాలకి ఏ విధంగా పాల్పడుతున్నారో కూడా మనం చూస్తూ ఉన్నాం. తన బంధువు ఒకరు విదేశీ పర్యటన కోసం వెళ్ళినప్పుడు ఎదురైనటువంటి ఒక భయంకరమైన ఘటనకు సంబంధించి కూడా నాగార్జున చెప్పే ప్రయత్నం చేశారు. ఆమె ఎయిర్పోర్ట్లో దిగినటువంటి కొద్ది నిమిషాలకే సైబర్ నేరగాళ్ళ నుంచి కాల్ వచ్చింది, మేము పోలీసులం, మీ బ్యాగేజీలో నార్కోటిక్స్ డ్రగ్స్ ఉన్నాయంటూ కూడా బెదిరించి గది బయటకు రావద్దని, కెమెరా ముందు నుండి కదలకూడదని చెప్పి డిజిటల్ అరెస్ట్ చేయడానికి అయితే వారు ప్రయత్నించారు. అయితే సైబర్ మోసాలపై ఆ అమ్మాయికి ముందే అవగాహన ఉండడంతో అప్రమత్తమైనటువంటి ఆమె వెంటనే అసలు పోలీసులను ఆశ్రయించారని చెప్పడంతో సైబర్ క్రిమినల్స్ కాల్ కట్ చేశారనేటువంటి మరొక అనుభవాన్ని కూడా చెప్పారు. ఈ అనుభవాల తర్వాత సైబర్ భద్రత విషయంలో తాను అత్యంత జాగ్రత్తగా ఉంటున్నట్టుగా కూడా నాగార్జున చెప్పారు. ప్రతి 15 రోజులకు ఒకసారి తన డిజిటల్ ఖాతాలు, యాప్ల పాస్వర్డ్లన్నీ తప్పనిసరిగా మార్చుకుంటాను, ఇది నాగార్జున చెప్పినటువంటి మాట. ఈ విధంగా కూడా మనల్ని మనం టెక్నికల్గా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. వ్యక్తిగత వివరాలు లేదా ఫోటోలు హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లకుండా ఫోన్లో ప్రైవసీ విషయంలో కఠినంగా ఉంటారని కూడా ఆయన చెప్పారు. అనుమానాస్పద కాల్స్, అలాగే తెలియని వ్యక్తుల నుంచి వచ్చేటువంటి పెట్టుబడి ఆఫర్లు కావచ్చు, బ్యాంక్ వివరాల కాల్స్ను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకూడదని ప్రజలకైతే ఆయన విజ్ఞప్తి చేశారు. సైబర్ నేరగాళ్లు సామాన్యులే కాదు, సెలబ్రిటీలను కూడా టార్గెట్ చేస్తున్నారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పచ్చు. ప్రతి ఒక్కరూ స్టే అలర్ట్, స్టే అవేర్, స్టే సేఫ్ నిదానంతో అప్రమత్తంగా ఉండాలని కూడా ఈ సందర్భంగా నాగార్జున పిలుపునిచ్చారు. సామాన్యులు, చదువుకున్నటువంటి వారే కాదు, అగ్ర కథానాయకులు కూడా సైబర్ మోసాల బారిన పడతారు, వాళ్లను కూడా బురుడి కొట్టించగలిగినటువంటి వారున్నారు అంటానికి నాగార్జున చెప్పినటువంటి ఒక అంశం అయితే ఉదాహరణగా మనం చూస్తున్నాం. ఎప్పటికప్పుడు కూడా డిజిటల్గా మనం ఎంతవరకు సెక్యూర్డ్గా ఉన్నాం, ఎంతవరకు మనం సేఫ్ ప్లేస్లో ఉన్నాం, మన ఇన్ఫర్మేషన్ ఎదుటి వారికి తెలియకుండా ఎంతవరకు మనం సేఫ్గా ఉంచుకోగలిగామనేదే ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. తన ఫోన్కు సంబంధించి పాస్వర్డ్ను మార్చుకోవడం కావచ్చు, దాదాపుగా ప్రతి 15 రోజులకు ఒకసారి ఇతరత్ర అకౌంట్స్ అన్నిటి కూడా పాస్వర్డ్లు మార్చుకుంటారు. అలాగే పర్టికులర్గా ఆ ఫోన్లో ఏదైతే యూజ్ చేస్తున్నారో ఆ ఫోన్లో ఆయన సెల్ఫీలు దిగడం కానీ లేకపోతే ఇతరత్ర ఇన్ఫర్మేషన్ ఆయన షేర్ చేయడం కానీ అలాంటిది ఏదీ చేయకుండా నేను జాగ్రత్తగా ఉంటాను, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీరు సైబర్ మోసాల బారిన పడితే మాత్రం ఇమ్మీడియట్గా సైబర్ క్రైమ్ విభాగానికి కంప్లైంట్ చేసి మీరు దీనికి సంబంధించి వారికి చెప్తే 1 గంట లోపల ఏదైనా జరిగితే డబ్బు పోగొట్టుకుంటే మాత్రం ఇమ్మీడియట్గా వారు రిట్రైవ్ చేసి మీ అకౌంట్కి మీ డబ్బును తిరిగి ఇప్పించేటువంటి అవకాశం ఉంటుంది. లేట్ చేయకుండా మీరు ఎప్పుడు కూడా అలర్ట్గా ఉండాలని కూడా నాగార్జున చెప్తున్నారు.